హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరికీ విష్ యూ హ్యాపీ సండే అండి. సండే అనగానే అందరికీ కూడా ఫన్ డే, హాలిడే కదా. హాలిడే అనగానే ఎన్నో రకాల ఫన్స్ అనేవి రెడీ చేసుకుంటూ ఉంటాం. తయారు కాదు, రెడీ చేసుకుంటూ ఉంటాము. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అలాగ ఎంజాయ్ చేయాలి, ఇలాగ ఎంజాయ్ చేయాలి అని. కానీ కొన్ని సందర్భాల్లో అనుకున్నవన్నీ కూడా జరగవు కదా. మనం నమ్మకం ఏదైతే పెట్టుకుంటామో వాటిపైన అపనమ్మకం అనే ముద్ర పడిపోయి అవన్నీ కూడా జరగవు. అన్నీ జరగవు అంటే కొన్ని సమయాల్లో జరుగుతాయి, కొన్ని సమయాల్లో జరగవు. అప్సెట్ అయిపోతూ ఉంటాము. కానీ అప్సెట్ అవ్వకుండా ఒక్క సెకండ్ మనం ఆలోచించగలిగితే, కొంతమంది మూడ్ ఆఫ్ చేసుకునేస్తారు అప్సెట్ అయిపోయి అనుకున్న జరగకపోతే. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కాలం మన వంతుగా నడుచుకుంటుంది. వ్యక్తులు కూడా మనం చెప్పినట్టు నడుచుకుంటారు. కానీ కొన్ని సమయాల్లో వాళ్ళకు కూడా ఏదో ఒక పరిస్థితులు అనుకూలించకుండా మనం చెప్పినట్టు వాళ్ళు వినలేని సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. నమ్మకము, అపనమ్మకం అనే దాని మీద మొత్తం వ్యవస్థ అనేది నడుస్తూ ఉంటుందండి. అనేక రంగాల్లో కూడా నమ్మకము ఉంది, అపనమ్మకము ఉంది. అలాగే మన ఇంట్లో కూడా మనం నమ్మకం పెట్టుకున్న వ్యక్తులు కూడా మనకు అపనమ్మకం చేసేస్తూ ఉంటారు. అంటే మన నమ్మకాన్ని వమ్ము చేసేస్తూ ఉంటారు. అలాగే తల్లికి బిడ్డకు నమ్మకం అనేది ఒక వారధిలాగా ఉపయోగపడుతుంది. భార్యాభర్తకు నమ్మకం అనేది మొదటి పునాది అవుతుంది. అక్క తమ్ముడికి నమ్మకం అనేదే మొదటి పునాది అవుతుంది. అన్ని సంబంధాల్లో కూడా అలా ఎత్తుకుంటే ప్రతి ఒక్క సంబంధంలో కూడా నమ్మకం అనేది ముఖ్యమైనదండి. మానవ జీవితంలో అన్ని సంఘాలు, అన్ని ధార్మిక సంస్థలు కావచ్చు, లేదా అన్ని సంఘ సంస్కర్తలు కావచ్చు, వేదాంగాలు చదివిన వాళ్ళు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, లేదా డాక్టర్స్ కావచ్చు, సైంటిఫిక్గా కావచ్చు, అనేక రకాల్లో నమ్మకం అనేది అనేక రకాలలో, అనేక రంగాలలో నమ్మకం అనేది మొదటి వస్తువు అండి. మొదట వస్తువు కాదు, మనం ఏర్పరచుకున్నటువంటి ఒక నమ్మకమైన ఒక మార్గం అండి. ఈ మార్గం కావచ్చు, ఒక మాట కావచ్చు, దీన్ని తీసుకుంటే అనేక రకాలుగా చెప్పుకోవచ్చు కదా. అయితే నమ్మకం అనేది ఎప్పుడైతే మనము ఆ నమ్మకం మీద నిలబడిన వారధి, అంటే ఆ బిల్డింగు సదాకాలానికి ఉండాలి, అది అలాగే నిలబడి ఉండాలి అంటే మన మాటలు, కర్మలు, నడవడికలు, మన సంపర్కము అంటే చుట్టూ వచ్చేవాళ్ళు, మన దగ్గరకు వచ్చి వెళ్ళేవాళ్ళు. సంబంధము అంటే మనం సదా నిభాయించుతూ ఉండేటటువంటి, ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, అక్క తమ్ముడు, తల్లి బిడ్డ, అమ్మ నాన్న, ఇలాగ ప్రతి ఒక్కరూ కూడా నమ్మకం మీదే వాళ్ళ జీవిత పునాది అనేది ఏర్పడి ఉంటుందండి. ఒక్కసారి నమ్మకాన్ని పోగొట్టుకున్నాము అంటే ఆ నమ్మకం అనే పునాది కదిలిపోతుందండి. కదిలిపోయింది అంటే ఆ బిల్డింగ్ ఎలా ఉంటుందండి, ఒక్క ఇటుక కదిలినా సరే ఆ గోడ మొత్తం కదిలిపోతుంది. మళ్ళీ ఎంత నిలబెట్టాలని ప్రయత్నం చేసినా సరే ఆ కదిలిపోయిన రాయిని మళ్ళా సెట్ చేయాలన్నా సరే దాని పైనుండే మిగతావి దాన్ని ఇమ్మడనీవు. ఎందుకు అంటే కుంగిపోతుంది. ఒక రాయి కదిలిపోయి తన స్థానాన్ని దాటింది అంటే ఇంకా అది స్థిరంగా లేనట్టే లెక్క. అందుకే చెప్తారు, రే నమ్మకాన్ని పోగొట్టుకోవద్దురా. ఎప్పుడు కూడా ఏ నష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి సంబంధాన్ని విడిపోయేటటువంటి పరిస్థితులు వచ్చినా సరే నీ మీద నమ్మకం అనేది ఎప్పుడు కూడా పోగొట్టుకునే విధంగా నువ్వు నడుచుకోకూడదు అని మనం పిల్లలకు నేర్పిస్తాము. పెద్దవాళ్ళం మనము సాటి అంటే సమవయస్కులకు చెప్తాము, మన పెద్దవాళ్ళు కూడా మనకు చెప్తూ ఉంటారు అనేది అనేక రూపాలలో రుజువైంది కదా. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనకు భగవంతుడిచ్చినటువంటి మన పైన మన పెట్టుకున్నటువంటి భరోసాని, ఆ నమ్మకాన్ని కూడా మనం ఎప్పుడూ కూడా పోగొట్టుకోకూడదండి. ఎందుకంటే మనుషుల పైన ఉండే నమ్మకం అయితే తొలగిపోవచ్చు, కానీ భగవంతుడు మన పైన పెట్టుకున్నటువంటి నమ్మకం పైన ఎప్పుడు కూడా మనం దెబ్బ వేయకూడదండి.
దెబ్బ వేసాము అంటే భగవంతుడికి వేసినట్టు కాదు, మన జీవితం పైన మనమే దెబ్బ వేసుకున్నట్టు. ఇది ఒకానొక సమయంలో మనం చేసుకున్నటువంటి అపనమ్మక పరిస్థితులు మనకెదురుగా వచ్చి మనల్ని ప్రశ్నించే విధంగా మనం నడుచుకోకూడదు. ఇది సదా గమనం పెట్టుకోవాలండి. ఆ గమనం మనం మరచిపోయినాము అంటే అపనమ్మకంలోకి అడుగు పెట్టేస్తాము. ఒక్కసారి అపనమ్మకం అనే ఆ మార్గంలో మనం అడుగు పెట్టేశాము అంటే మనం నమ్మకం అనే గోడని కదిలిచేసినట్టు అని అనుకున్నాం కదా. కాబట్టి అది కదిలిపోయిన దాన్ని సరిచేయలేము, ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక అలాగా ఆగి భగవంతుడి దగ్గర మనం నివేదన చేసుకోగలిగితే దానికి తరుణోపాయం ఏదో ఒకటి భగవంతుడు ఇవ్వగలరు. ఎందుకంటే వీళ్ళందరూ మన పైన పెట్టుకున్న నమ్మకాన్ని మనం తొలగించుకునేసాము. మరి వాళ్లకు మనం నేను నమ్మకంగా ఉన్నాను అని ప్రదర్శించడం కంటే కూడా భగవంతుడి ముందు మనం నివేదన పెట్టేసి ఆయన్ని తరుణోపాయం అడగాలి. మనము ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాలి, నమ్మకం ఉన్నవాళ్ళు, నమ్మకమైన నడవడికల్లో నడుస్తున్న వాళ్ళు, నేను నమ్మకంగా ఉన్నాను, నమ్మకంగా నడుచుకుంటున్నాను, నమ్మకంగా మాట్లాడుతున్నాను, నా సంబంధం నమ్మకంతో పునాది ఏర్పడింది, ఇలా ప్రతి విషయంలోనూ మనం విమర్శించి దాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేదండి. ఎందుకంటే నమ్మకం అనేది నిజాయితీ. నిజాయితీ అనగా సత్యము. సత్యం ఎప్పుడూ కూడా వినాశనం కాదండి, అవినాశి. అసత్యం వినాశనం అయిపోతుంది. ఏదో ఒక రోజు భగవంతుడు ట్రూత్ అంటే భగవంతుడు సత్యం కదా, ఆ సత్యం ముందు ఈ అసత్యం ఎప్పుడూ కూడా నిలబడలేదు. నిజాయితీ పరుడు ఎప్పుడూ కూడా నమ్మకస్తుడుగా ఉంటూ నిజాయితీ పరుడుగా ఉన్నప్పుడు ఎవరు ఎవరికి భయపడవలసినటువంటి అవసరం లేదు. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఎందుకు భయపడరు అంటే నమ్మకం అనేది అవినాశి, అపనమ్మకం అనేది వినాశి. సత్యం అనేది అవినాశి అంటే వినాశనం కానిది, అసత్యం అనేది వినాశనం అయిపోతుంది. తాత్కాలికపు గెలుపు దీనికి, సదాకాలానికి గెలుపు సత్యానికి. కాబట్టి సదాకాలం కొరకు నిలబడాలి అంటే మనం కష్టపడాలి. కష్టపడడం అంటే మన చరిత్రలో, మన చరిత్ర అంటే పెద్ద మనం చరిత్రవంతులు అయిపోనవసరం లేదు. మన కుటుంబంలో కావచ్చు, ఒక వీధిలో కావచ్చు, ఒక సంఘానికి కావచ్చు, ఒక ఊరికి కావచ్చు, నమ్మకము నిజాయితీ అనేది అవినాశిగా ఉంటూ మనల్ని ప్రదర్శించుకోని అవసరం లేకుండా అదే మనల్ని ప్రదర్శింపజేస్తుంది. ఫలాని వాళ్ళు నమ్మకస్తులు, నిజాయితీ పరులు అనే ముద్ర అదే మన పైన పడేట్టుగా చేస్తుంది. కాబట్టి నేను నమ్మకంగా నడుచుకుంటున్నాను, నేను ఎప్పుడు నిజాయితీగా ఉన్నాను, నేను ఎప్పుడు అసత్యం చెప్పలేదని మనకు మనం ప్రదర్శించుకోవాల్సినటువంటి అవసరము ఒక్క పాయింట్ కూడా లేదు. 100% మనం ఏ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన సంస్కారంలో నమ్మకం ఉంది, మన మాటల్లో నడవడికల్లో నిజాయితీ ఉంది. కాబట్టి మనం ఎవరికీ నమ్మకాన్ని ప్రదర్శించకుండా నిర్భయంగా జీవించేటటువంటి వాళ్ళుగా ఉంటారు వీళ్ళు. కాబట్టి భగవంతుడి దగ్గర కూడా వీళ్ళు భయపడాల్సినటువంటి అవసరం లేదు. అపనమ్మకంగా ఎప్పుడు నడుచుకుంటారో వాళ్ళు భగవంతుడి దగ్గర వంగి నమస్కారం పెట్టి చేతులు జోడించి ఇలాగ అడుక్కోవాలి. ఎందుకంటే తప్పు చేశారు కాబట్టి. ఆ శిక్షలు, ఆ లెక్కలన్నీ కూడా మనం దాచిపెట్టాలని మామూలు మనుషుల దగ్గర దాచిపెడతాం, కానీ భగవంతుడు నిజాయితీ పరుడైన భగవంతుడి ముందు మనము ఏ విషయంలోనూ దాచిపెట్టలేము. అవి ప్రదర్శితమైపోతూ ఉంటాయి. నిజాయితీగా ఉండే వాళ్ళ ముందు ఎప్పుడు కూడా తలెత్తి సూటిగా మనం